బొజ్జగనపయ్య విగ్రహం చంద్రంపాలెం గ్రామం వేదిక చకచక ఏర్పాట్లు 11 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాల నిర్మాణం చంద్రంపాలెం ఎప్పుడూ ముందుంటుందంటూ పలువురు ప్రశంసలు. ఈ కార్యక్రమ ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తుల సౌజన్యంతోనే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రాంలు, పిల్లల నృత్యాలు, అనేకమైన పూజా కార్యక్రమాలతో ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు నిర్వహించడానికని ఏర్పాట్లు చేస్తున్నాం. మునుపెన్నడూ లేని విధంగా మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ గణనాథుడు 33 అడుగుల భారీ గణనాథుడు మొదటిసారిగా చంద్రంపాలెం గ్రామంలో మేము ఏర్పాటు చేస్తున్నాం. కావున భక్తులు 50 మంది ఈ భారీ గణనాథుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకి పాత్రలు కాగలరని మరి కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు, మీడియా వాళ్ళకి నా నమస్కారాలు. మేము భీమిలి నియోజకవర్గంలో మధురవాడ దగ్గర చంద్రంపాలెంలో 33 అడుగుల వినాయకుడిని మనం పెడుతున్నాం. చంద్రంపాలెం గ్రామంలో మన హైదరాబాదు వాస్తవులు హైదరాబాద్ వినాయకుడు తయారు చేసే వర్కర్స్ వచ్చి చేస్తున్నారు. ఇక్కడ మేము 33 అడుగుల విగ్రహం పెట్టి మట్టితో తయారు చేస్తున్నాం. ఏ కెమికల్స్ లేకుండా భారీ విగ్రహం తయారు చేసి నిమజ్జనం కూడా ఇక్కడే పాలుతోని పవిత్ర జలాలతోని అభిషేకం చేసి స్వామివారి నిమజ్జనం 15 రోజుల పాటు ఇక్కడ పెట్టి ఇక్కడ పండగ వాతావరణాన్ని కల్పిస్తూ భక్తులందరూ ఈ స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి కృప పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పందాతో ఇక్కడ వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యూత్ మెయిన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భీమిలి నియోజకవర్గంలో ఇంతవరకు కూడా ఇంత పెద్ద విగ్రహం ఎవరు కూడా పెట్టి లేరు. ఇప్పుడు ప్రప్రథమంగా చంద్రంపాలెంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 7వ తారీఖు స్వామిని ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి కూడా 15 రోజులు ప్రతి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటు నిత్యం 15 రోజులు కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఉదయం ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలాగే ప్రతిరోజు కూడా వివిధ రకాలైన పూజా కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారి రోజు అంటే శివుడి రోజు సోమవారం, ఆ రోజు శివునికి రుద్రాభిషేకం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా చంద్రంపాలెం గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యూత్, అలాగే పురప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు కూడా అందించి భారీ ఎత్తులో చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం అలాగే ఈ పరిసర ప్రాంత భక్తులు, ప్రజలందరూ కూడా ఈ 15 రోజులు స్వామివారి దర్శనానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుచున్నాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ భీమిలి నియోజకవర్గం మధురవాడలో అనే చంద్రంపాలెం గ్రామంలో మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా 33 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుంది. స్థాపించి ఎక్కడా లేని విధంగా ఈకో ఫ్రెండ్లీ గణేష్ని తీసుకురావస్తున్నాం. ఇదంతా ఎంత సహకారం గ్రామ పెద్దలు, యూత్ అందరూ కలిపి ముందు తీసుకెళ్ళి దీన్ని ఎక్కడైతే విగ్రహ ప్రతిష్ఠ చేసామో ఇంకా అదే ప్లేస్లో మళ్ళీ నిమజ్జన ఏర్పాట్లు కూడా ఇక్కడే చేస్తున్నాం. ఈ 15 రోజులు అత్యంత ఘనంగా పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరూ, ప్రతి యూత్, గ్రామ పెద్దలు అందరూ దీన్ని సహకరించి ముందు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఏదైతే మన 15 రోజులు రోజుకో కార్యక్రమం చొప్పున ప్రతి ఒక్కరికి ఈ గణేష్ ఉత్సవాలు దేశం అంతా ఒక విధంగా ఏదైనా పండుగ చేసుకుంటే ఒక వినాయక చవితి, దాంతో మత భేదాలు లేకుండా చేసే పండుగ ఈ గణేష్ ఉత్సవం. అలాంటిది మనం ఈ 15 రోజులు నిమజ్జనం చేసుకొని ప్రత్యేక భక్తులందరూ 50 మంది ఇచ్చేసి ఈ తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మిత్రులకు నమస్కారం. ఈరోజు మన భీమిలి నియోజకవర్గంలో మధురవాడలో 7వ వార్డులో చంద్రంపాలెం గ్రామంలో 33 అడుగులు వినాయకుడిని మా ఊరందరూ కలిపి ఏకతాటిగా, ఇంతకుముందు ఒక వీధికి ఉండేది, అలా కాకుండా అందరూ ఒక మాట మీద ఉండి ఈ పెద్ద విగ్రహాన్ని పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మొత్తం మా ఫ్యామిలీ అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, ఇలా శివుడు అందరూ కలిపి తయారు చేసి ఫ్యామిలీని మొత్తం వినాయకుడు ఫ్యామిలీగా పెట్టి అలాగే 15 రోజులు
మొత్తం ఒక్కొక్క ప్రోగ్రాం కొత్తగా 15 రోజులు ఒక్కొక్క ప్రోగ్రాంగా పెట్టుకొని 15 రోజులు ఏదో ఒక ప్రోగ్రాంగా ఉన్నట్టు మళ్ళీ ముందు రోజు అన్నసంత 21వ తారీఖుని భారీగా అన్నసంతర్పణ పెడుతున్నారు. 5,000 నుంచి 8,000 వరకు. అందరూ భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.